జిల్లాలో పోలీస్ అక్కలు శివంగి టీములు చేస్తున్న సేవా కార్యక్రమాలను రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి సెలవిచ్చారు. డీజీపీ శివధర్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివంగి టీం పోలీస్ అక్కలతో మాటా మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. శివంగి టీం సభ్యులతో పోలీస్ అక్కలతో వారు నిర్వహిస్తున్న విధుల తీరు తెన్నులు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలో ఏర్పాటైన పోలీస్ అక్క శివంగి టీంల సేవలను రాష్ట్రంలోని ప్రతి చోట విస్తరింపచేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీస్ అక్కలు శివంగి టీంలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు ప్రాధాన్యమిస్తూ జిల్లా ఎస్పీ చేసిన పలు కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం బ్లూ కోట్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఏఎస్పీలు సాయి కిరణ్, రాజేష్ మీనా, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డైరెక్టర్ డీజీపీ పోలీస్ అకాడమీ లేడీ ఆఫీసర్ ఉంటారు, సిఎస్పీకి లేడీ ఆఫీసర్ ఉంటారు, జిఎస్ శాఖకు లేడీ ఆఫీసర్ ఉంటారు, ఏసీపీకి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు, సిఐడికి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు, తర్వాత విజిలెన్స్కి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు, ఎస్ఐబికి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు చాలా చాలా కీలకమైనటువంటి రంగాలు అవి. ఇది మామూలు పక్కన పెట్టేటువంటి పోస్టులు కావు. చాలా కీలకమైన రంగాల్లో పోలీసులు మన 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 తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ లేడీస్ డిపార్ట్మెంట్స్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ చూపిస్తున్నారు. మామూలు రిజల్ట్స్ కాదు, మీరు చూస్తున్నారు. దేశంలోనే కాంపిటీషన్ అంటే అవకాశం ఇస్తే ఇంత ముందుకు పోగలుగుతాం మనము అని చెప్పడానికి ఒక మంచి చక్కని నిదర్శనం అనమాట. అట్లనే పోలీస్ అక్క ప్రోగ్రామ్ డివైడ్ చేసి డిజైన్ చేసి దీన్ని ప్రైవేట్ పోలీసులను గ్రామాల్లో కూడా ముఖ్యంగా లేడీస్ ఎవరైతే కొంత వలరబుల్ సెక్షన్స్లో ఉంటారో అట్లాంటి లేడీస్కి, చిల్డ్రన్కి, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్తో ఒక మంచి సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్యలు మామూలుగా ఏంటంటే బయటకు చెప్పలేదు, పోలీస్ అసలే చెప్పలేదు. మరి ముఖ్యంగా మెయిన్ పోలీసులు వస్తే అసలు ఏం చేస్తాం అంత మంచిగా మా దగ్గర సమస్యలు ఎక్కువ అంటాం. తర్వాత బాగుందని చెప్పి సపోర్ట్ కొట్టి మనం కూడా బయటకు వస్తాం, వచ్చి ఎస్పీ గారికో డిఎస్పీ గారికో చెప్తాం అంత బాగుంది మేడం, ఏం సమస్య లేదని చెప్పి. కానీ అది లేట్ పోయిందంటే అదే ఊరికి, అదే గ్రామానికి, అదే స్కూల్కు, అదే కాలేజ్కు మనం చెప్పిన విషయాలు బయటకు వస్తాయి, చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనకు వాళ్ళతో ఏర్పరచుకునే ర్యాప్ కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ దానివల్ల చాలా విషయాలు బయటకు వస్తాయి అనమాట. అండ్ మూడో ఇంతకు చెప్పినట్టుగా లేడీస్ మాట్లాడే విధానానికి మగవాళ్ళు మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంటుంది. అది లేడీస్ ప్రాసెస్ తట్టుకోలేదు.